దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముంబైలో కుండపోత వానలకు రవాణా స్తంభించింది. కొన్ని రైళ్లు రద్దవగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లోనూ వర్ష బీభత్సం సృష్టించింది. భారీ వానలు మహారాష్ట్రను వణికిస్తున్నాయి. ముంబై సహా థానే పరిసరాల్లో లోతట్టు ప్రాంతాల్లోని పలు పాఠశాలలు మూతపడ్డాయి. బీడ్ జిల్లాలోని రేనాపూర్లో రికార్డు స్థాయిలో 210 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలతో వసాయ్, వీరార్, కళ్యాణ్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడం వల్ల అనేక చోట్ల రవాణాకు తీవ్ర ఆటంకాలు తప్పలేదు. కొన్ని రైళ్లు రద్దు కాగా చాలా వరకు ఆలస్యంగా నడవడంతో గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుజరాత్లోనూ భారీ వర్షాలు జనజీవనానికి తీవ్ర ఆటంకం కలిగించాయి. అహ్మదాబాద్ సహా సౌరాష్ట్ర, కచ్లోని పలు ప్రాంతాల్లో దాదాపు 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాజ్కోట్లో వేర్వేరు ఘటనల్లో 2 చిన్నారులు సహా ఓ రైతు మృతి చెందారు. మూడు వారాల క్రితం ఉక్కిరిబిక్కిరైన రాజస్థాన్ను వర్షాలు మళ్లీ ముంచెత్తాయి. రాజధాని జైపూర్, అజ్మీర్, ఉదయ్పూర్, అజిత్గఢ్ తదితర ప్రాంతాల్లో వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. జైపూర్లో పలు కాలనీల్లోకి నీరు చేరగా నసీరాబాదులో 5 ఇళ్లు కూలిపోయాయి. భారీ వరదలతో కోటా బ్యారేజ్ 2 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అప్రమత్త సందేశం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో వరుణుడి జోరుతో మరో 24 గంటలు విస్తృత వర్షాలకు అవకాశం ఉందని అక్కడి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.